రండి బాబు రండి. ఈరోజు మన యోరోజియా గ్యాంగ్ షిన్సెంగుమి వాళ్ళు కన్న రెండు పిచ్చి కలల కథలు చెబుతాను వినండి. మొదటి భాగం, తొడల మీద యుద్ధం. మన గింటోకి, కగురా, షిన్పాచి ఒక చీకటి గదిలో కళ్ళు తెరిచారు. అప్పుడే ఒక వింత గొంతు వినిపించింది. ఎవరా అని చూస్తే గింటోకి వాడుతున్న ఆ చెక్క కత్తి ఆత్మ అంట. వాడి పేరు టోయాకో. వాడు వచ్చి, గింటోకి, నువ్వు చాలా గొప్పోడివి, నీకు నా అసలైన పవర్ నేర్పిస్తా అని బిల్డప్ ఇచ్చాడు. కాని మన గింటోకి గాడికి ఆసక్తి లేదు. నేను పడుకుంటా ఫో అన్నాడు. వాడు వినకుండా విసిగిస్తుంటే కోపం వచ్చి గింటోకి, కగురా కలిసి ఆ ఆత్మ తొడల మీద గట్టిగా తన్నారు. వాడు నొప్పితో దొర్లుతున్నా సరే, పవర్ నేర్చుకోకుండా మిమ్మల్ని బయటకి పోనివ్వను అని మొండికేస్తాడు. అంతలో టోయాకో వాళ్ల అమ్మ వచ్చి వాడిని తిట్టి యోరోజియా గ్యాంగ్కి సారీ చెప్పి పవర్ నేర్చుకోమని ఒప్పిస్తుంది. వెంటనే వాళ్ల నాన్న ఆఫీసు నుండి వచ్చి కొడుకు మీద తన పవర్ వాడతాడు. ఇక లాభం లేదని గింటోకి, కగురా రంగంలోకి దిగి తండ్రి కొడుకుల తొడల మీద ఒకటే బాదుడు. దానికి మెచ్చి ఆ ఆత్మ, అబ్బా, మీరు తొడ పగిలిపోయే పవర్ నేర్చుకున్నారు అని మెచ్చుకుంటుంది. తీరా చూస్తే అదంతా గింటోకి కన్న కల. నిద్రలో ఆ చెక్క కత్తి పగుళ్లు ఇస్తూ ఉంటుంది. రెండవ భాగం, పాపం విజయదేవత. ఇక మన షిన్సెంగుమి వైపు వస్తే సౌగో, కొండో, హిజికాటా ఒక తెల్లని గదిలో మేల్కొంటారు. ఎదురుగా చూస్తే ఒక పొడవాటి జుట్టు ఉన్న నగ్న స్త్రీ. హిజికాటా తన పోలీసు బుద్ధి చూపించి అసభ్యంగా ఉన్నావు అని ఆమెకు సంకెళ్లు వేస్తాడు. ఆమె ఎంత మొత్తుకున్నా వినకుండా సౌగోని తిట్టినట్టు ఆమెను తిడతాడు. అప్పుడు ఆమె తను విజయదేవతను అని చెబుతుంది. సౌగో ఏమో, ఈ గది ఏంటి ఇలా తెల్లగా ఉంది? యానిమేటర్లు బొమ్మలు వేయడం మర్చిపోయారా అని సెటైర్లు వేస్తాడు. కొండో ఆమె డైరీ చదివి ఎమోషనల్ అయిపోయి ఆమెను విడుదల చేయమంటాడు. దేవత పాపం వాళ్లకి వంట చేసి పెడితే కొండో ఏమో గిన్నెలు పట్టుకుని భర్తలా బిల్డప్ ఇస్తాడు. అప్పుడే సౌగో ఆ దేవత పర్సు కొట్టేస్తాడు. అంతలో ఒక లావుపాటి వ్యక్తి వచ్చి ఆ దేవతను దూరం నుండి ప్రేమిస్తున్నా అని అరుస్తాడు. తీరా చూస్తే వాడు దారిద్ర్య దేవత. వాడు ఆమెను మోసం చేశాడని తెలిసాక అసలు మరణదేవుడు వస్తాడు. వాడు కూడా కాదు అని ఇంకొకడు వస్తాడు. చివరికి ఏం తేలిందంటే ఈ దేవత గడిచిన 2 ఏళ్లలో చాలామంది దేవుళ్లతో తిరిగిందని. ఆ దేవుళ్లంతా కలిసి ఆమెను నిలదీస్తారు. పాపం ఆ దేవత ఏడుస్తుంటే సౌగో తన సాడిజం చూపించి ఆ దేవుళ్లందరినీ కొట్టి నీ సామాన్లు నువ్వు తీసుకోమని ఆమెను ఉసిగొల్పుతాడు. వాళ్లందరినీ కొట్టి గెలిచిన తర్వాత షిన్సెంగుమి డోజోలో ఉన్న చిన్న గుడి పగిలి కిందపడుతుంది. సౌగో మాత్రం హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు.